కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కృష్ణ. కురుమద్దాల విజయలక్ష్మి గారు రచించినటువంటి ఆఖరి క్షణం అనే నవల చదువుతున్నాను. ఇది 5వ భాగం. బస్సు అంత ప్రమాదానికి లోనైన బస్సులో ఉన్న కొందరు చాలా చిన్న చిన్న గాయాలతో క్షేమంగానే ఉన్నారు. అయితే బాగా ఉన్నవాళ్ళు 8 మంది, గాయాలు తగిలిన వాళ్ళు 48 మంది. ఆ 48 మందిలో 7-8 మంది అప్పటికే మరణించి ఉన్నారు. 10 మంది స్పృహ లేకుండా పడి ఉన్నారు. మిగతా వాళ్ళు చేతులు విరిగి కాళ్ళు విరిగి పూర్తిగా పైకి లేవలేని పరిస్థితుల్లో కొందరు మూలుగుతూనూ, కొందరు బాధ భరించలేక ఏడుస్తూనూ ఉన్నారు. అక్కడికి సమయానికి ఏ దేవుడు వచ్చి రక్షించకపోయినా మోహన్ రావు చేతిలో ఉన్నటువంటి టార్చ్ లైట్ వాళ్ళకు వెలుగు చూపడానికి ఆధారమైంది. బాగా ఉన్నవాళ్ళు చకచకా రంగంలోకి దిగారు. మోహన్ రావు కుడి చేతికి దెబ్బ తగలడం వల్ల ఆ చేతిని శరీరానికి గట్టిగా నొక్కి పట్టి ఉంచి ఎడమ చేతితో టార్చ్ లైట్ వెలిగించి చూపిస్తూ ఉంటే బస్సులో ఉన్నటువంటి ఒక్కొక్కరిని బయటకు తీసుకుని వచ్చి రోడ్డు మీద పడుకోబెట్టడం మొదలుపెట్టారు మిగిలిన వారు. తన వాళ్ళల్లో వాళ్లే చనిపోవటం చూసినటువంటి వాళ్ళు శవాన్ని ముందు పెట్టుకుని ఏడుపులు పెడబొబ్బలు సాగించడం మొదలుపెట్టారు. అక్కడ ఎవరు ఓదార్చేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఎవరి బాధ వారిది, ఎవరి ఏడుపులు వారివి. మోహన్ రావు తన అత్తయ్యని మావయ్యని చూసుకున్నాడు. శివరావు పార్వతి బ్రతికే ఉన్నారు. కానీ శివరావు పూర్తిగా స్పృహ కోల్పోయి ఎంత తట్టి పిలిచినా పలకకుండా కోమాల్లో ఉన్నవాడిలా ఉన్నాడు. పార్వతికి అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు తగిలాయి. దానికి తోడు జ్వర తీవ్రత. ఊరికినే మూలుగుతూ ఉంది. పలకరిస్తే జవాబు చెప్పలేక మూలిగే సమాధానంగా ఇస్తూ ఉంది. కొంతలో కొంత అత్తయ్య మావయ్య బతికి ఉన్నందుకు మోహన్ రావు చాలా సంతోషించాడు. రాతికి అదే చివరి బస్సో ఇంకా అటు కానీ ఇటు కానీ బస్సు వస్తుందో లేదో కానీ ఆ విషయం అక్కడ ఎవరికీ తెలియదు. దరిదాపుల్లో చిన్న గ్రామం కూడా లేదన్నది ఆ మాత్రం వారికి రూఢీగా తెలుసు. అందరినీ రోడ్డు మీదకు చేర్చి ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని జరిగింది మననం చేసుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళకు గుర్తుకొచ్చింది 2వ బస్సు గురించి. మోహన్ రావు చేతిలో ఉన్నటువంటి టార్చ్ లైట్ సహాయంతో కాస్త ముందుకు వెళ్ళి ఆ బస్సు కోసం చూశారు. ముందు బస్సు రోడ్డు పక్కన ఉన్నటువంటి పెద్ద బురద గుంటలో సగానికి కూరుకుపోగా పైగా ఆ బస్సు ఏటవాలుగా పడిందేమో. లోపలికి బురద నీరు ప్రవహిస్తూ ఉంది. లోపల ప్రయాణికులు లోపలికి కూరుకుపోయి ఉండడంతో బస్సు లోపలికి వెళ్ళడానికి అసలు వీలవ్వలేదు. బస్సు లోపల నుంచి చిన్న ములుగు సైతం వినిపించడం లేదు. ఆ బస్సు లోపలి వారందరూ మరణించైనా ఉండాలి, లేక ఒకరిద్దరూ బతికి ఉన్న యాక్సిడెంట్ షాక్ తోటి పూర్తి స్పృహ తప్పిపోయినా ఉండాలి. మానవ ప్రయత్నంగా 2-3 బస్సు విండో దగ్గరకు వెళ్ళి బస్సు రేకు మీద కొట్టి పెద్ద చప్పుడు చేస్తూ ఏవండి ఏవండి అంటూ గట్టిగా కేకలు వేశారు. బస్సు లోపల నుంచి నో రెస్పాన్స్. వాళ్ళ ప్రయత్నం విఫలం కావడంతో ఎందుకైనా మంచిదని మరికొద్దిసేపు ప్రయత్నించి లాభం లేదన్న నిర్ణయం తీసుకుని అందరూ యువతలకు వచ్చేశారు. అసలే అవి చీకటి రాత్రులు, పైగా ఆకాశం అంతా మేఘావృతమే ఉంది. దాంతో అక్కడ ఒకరికి ఒకరు దగ్గరగా ఉన్నా కనిపించటం లేదు. మళ్ళీ వర్షం వచ్చే సూచనలు కనబడుతూ ఉండి మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. వాన వస్తే అందరూ మళ్ళీ బస్సు లోపలికి వెళ్ళాలి. కాళ్ళు చేతులు విరిగిన వారిని మళ్ళీ బస్సులోనికి చేర్చడం అనేది కూడా చాలా కష్టం. ఫస్ట్ ఎయిడ్ చెప్పడానికి వాళ్ళెవరి దగ్గర మందులు సూదులు లేవు. బస్సులో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెరిచి చూస్తే చిన్న కాటన్ బండిల్ తప్ప మరేది కానరాలేదు. ఎందరికో రక్తం స్రవిస్తూ ఉన్న గాయాలను ఆ చిన్న కాటన్ బండిల్ ఏమి ఆపుతుంది? చాలామంది అప్పటికే చీరలు పైకండువాళ్ళు చింపి రక్తం ఓడుతున్నటువంటి గాయాలకు కట్లు కడుతున్నారు. గాయాలకు కట్లు కట్టినా కొందరికి ఇంకా రక్తం స్రవించడం ఆగలేదు. ఉపశమనానికి అంటూ ఏమీ కనబడటం లేదు. ప్రాణం కడగట్టినటువంటి కొందరు దాహంతో నోరాచుకుపోతూ ఉంటే రోడ్డు పక్కన గుంటల్లో నిలిచినటువంటి బురదగా ఉన్నటువంటి వాన నీటిని ఆపగా తాగారు. ఇప్పుడు ఏం చేయాలి అన్నది ఎవ్వరికీ తెలియదు. అర్ధరాత్రి. అది వాళ్ళందరి పాలిట భయంకర కాళరాత్రి. టైం ఎంతమంది అన్న సంగతి కూడా చూసుకోవాలన్నా ఆ సమయంలో ఆలోచన ఎవ్వరికీ రాలేదు. కాస్త సద్దుమణిగిన తర్వాత ఒక ఆయన తన వాచీలో టైం చూసుకున్నాడు. బాబోయ్, ఇప్పుడు టైం 11:40 అయింది. ఇంతవరకు మరో బస్సు ఇటు పక్కకి రాలేదంటే అర్థం మన బస్సే లాస్ట్ బస్సు అని అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అయోమయంగా అడిగారు వాచీలో టైం చూసిన ఆయన. ఏం చేయాలి అన్నది తెలియని అయోమయ పరిస్థితుల్లోనే అందరూ మునిగి ఉన్నారు. ఎవరికి వారే మౌనంగా ఉండిపోయారు. మోహనరావు 2 నిమిషాలకు ఒకసారి అత్తయ్యని మావయ్యని చూసుకుంటున్నాడు. వారి పరిస్థితుల్లో కించిత్ మార్పు కూడా లేదు.
ఉన్నట్టుండి టప్ టప్ మని 2 చినుకులు పడ్డాయి. మరుక్షణం సన్నని తుంపర పట్టం ప్రారంభమైంది. పెద్దవానైతే అందరూ దడిసిపోతారు. మళ్ళీ అందరినీ బస్సులోనికి చేర్చవలసిందే. అయోమయ స్థితిలో ఆలోచిస్తూ ఉండగా దూరం నుంచి ముందుకు వస్తూ 2 లైట్లు కనిపించాయి. అది వాహనం అన్న సంగతి వాళ్ళు గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు. శవాన్ని ముందు పెట్టుకుని ఏడుస్తున్న వారు కూడా ఆ లైటు చూసి క్షణకాలం ఆనందించారు. లైటు వెలుగు అంతవరకు దగ్గరవటమే కాదు, దాని తాలూకా వాహనం కూడా అక్కడికి వచ్చి ఆగిపోయింది. అది లారీ అని గుర్తించగానే అక్కడున్న అందరికీ ఆ భగవంతుడే పుష్పక విమానాన్ని ఈ లారీ రూపాన్ని పంపించాడా అనిపించింది. లారీ డ్రైవరు, క్లీనరు లారీ నుంచి కిందకు దిగారు. లారీ డ్రైవర్ మంచి హృదయం గల మనిషి. అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ని, వాళ్ళ విషమ పరిస్థితిని చూసి వాళ్ళందరికీ సహకరించాడు. ఆ తర్వాత అందరూ కలిసి చాలా తక్కువ సమయంలో చకచక అందరినీ లారీలోకి చేర్చారు. మరుక్షణంలో లారీ పట్నం వైపు పరుగు తీసింది. 2వ రోజు లారీ డ్రైవర్ పుణ్యమాని గాయపడిన వాళ్ళ అందరినీ ఆ ఉదయానికల్లా ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. శివరావు తలకి పైకి కనపడకుండానే తలకి బలమైన గాయం తగిలింది. దాంతో అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. శివరావుకి తెలివి తెప్పించడానికి డాక్టర్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ రావు అడిగిన మీదట మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అతని తలకి బలమైన దెబ్బ తగిలింది. పూర్తి షాక్లో ఉన్నాడు. తెలివి రావచ్చు, రాకపోవచ్చు, ఇప్పుడే ఏమీ చెప్పలేం, కానీ తెలివి రావచ్చనే మేము భావిస్తున్నాం అంటూ చెప్పారు డాక్టర్లు. పార్వతికి ఏమాత్రం జ్వరం తగ్గలేదు. అయినా ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఉదయం 8 గంటల వేళ తన పక్క బెడ్ మీద ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు చెప్పుకునేటటువంటి మాటలను బట్టి తాము బయలుదేరినటువంటి బస్సుకి యాక్సిడెంట్ అయినట్టుగా తెలుసుకుంది. సమయానికి మోహన్ రావు దగ్గర లేకపోయేసరికి తన భర్త ఏమయ్యాడో, మోహన్ రావు ఏమయ్యాడో, వాళ్ళు బతుకున్నారో మరణించారో తెలియనటువంటి పరిస్థితుల్లో విలపిస్తూ ఉండగా అప్పుడు వచ్చాడు మోహన్ రావు. అత్తయ్య తెలివచ్చిందా అని ఆనందంతో మోహన్ రావు అడగగా, మీ మామయ్య ఏరి అని పార్వతి ఏకకాలంలో ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. పక్కవాడిలోనే శివరావు బెడ్ మీద ఉన్నాడు. ఈ సమయంలో మామయ్య గురించి అత్తయ్యకి చెప్తే ఆమె భరించలేదని అటు కొడుకు ఇటు భర్త ఏకకాలంలో తనకి దక్కుతారో దక్కరో అనేటటువంటి స్థితిలో ఉన్నారని ఏమాత్రం తెలుసుకున్నా అత్తయ్య దక్కదని తెలిసి మోహన్ రావు ఆ విషయాన్ని దాస్తూ మామయ్య కులాసాగా ఉన్నాడు. మనం బస్సులో వెనక సీట్లో ఉండడం వల్ల పెద్దగా దెబ్బలేమీ తగలకుండా క్షేమంగా బయటపడ్డాం. నా చేతికి దెబ్బ తగిలింది. మామూలుగా బెణికిందేమో అనుకున్నాను. కొత్త బెణుకు కాదని లైట్గా భూమిగా ఫ్రాక్చర్ అయిందని ఈ చేతిని ఇలా మెడకు వేసి కట్టారు. మరేమీ పర్వాలేదు. అవసరానికి చేతిని బయటకు తీసుకోవచ్చు. ఈ పొజిషన్లో ఇలా చెయ్యి ఉంచితే మాత్రం నొప్పి లేదు. అత్తయ్య నీకు బాగా జ్వరం ఎక్కువ కావటంతో బస్సు ప్రమాదానికి లోనైంది కూడా నీకు తెలియలేదు. వచ్చి డాక్టర్ చేతిలో పడ్డాం కదా, ఇంకా నీ జ్వరం కూడా తగ్గిపోతుంది. మోహన్ రావు చెప్పుకుంటూ పోతూ ఉంటే మధ్యలో అడ్డు తగిలి, మీ మామయ్య ఏరి అంది పార్వతి. మామయ్యని వెంటనే చంద్రం దగ్గరికి పంపించాను. నా చేయికి దెబ్బ తగలకుండా ఉంటే నేనే వెళ్ళి ఉండేదాన్ని. మోహన్ రావు పార్వతి నమ్మే విధంగా అబద్ధం ఆడాడు. పార్వతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాబాయ్ చంద్రం దగ్గరికి వెళ్ళి ఉంటాడు దగ్గుతికతోటి అంది పార్వతి. పుండరీకాక్ష బాబాయ్ సంగతి ఎవ్వరికీ తెలియదు. ఆయన అన్ని చోట్ల ఆగుతూ తీరుబడిగా వెళ్తాడు. మామయ్యని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏదైనా ట్యాక్సీ చేసుకుని తొందరగా వెళ్ళమని చెప్పాను. ట్యాక్సీ అంటే ఎక్కడా ఆగకుండా వెళ్తుంది. మన చండానికి ఏమీ పర్వాలేదు. మామయ్య చంద్రం ఇద్దరూ కలిసి వస్తారు చూడు. పార్వతికి ఉత్సాహము ధైర్యము కల్పిస్తూ అన్నాడు మోహన్ రావు. అలా జరుగుతుందంటావా ఆశగా అడిగింది పార్వతి. తప్పకుండా, నువ్వే చూస్తావుగా అత్తయ్య. అవతల ఏం జరిగిందో తెలియనటువంటి పార్వతి మోహన్ రావు మాటలకు కాస్త తృప్తిపడి బాగా నీరసంగా ఉండడంతో నిస్సత్తువుగా కళ్ళు మూసుకుంది. ఆడవాళ్ళ వార్డులో మగవాళ్ళు ఉండకూడదు. నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను అత్తయ్య, మళ్ళీ కాసేపట్లో వస్తాను అని పార్వతితో చెప్పి మోహన్ రావు యువతలకు వచ్చేశాడు. అటు వార్డులోకి వెళ్ళి మామయ్యని చూసి వచ్చి ఆసుపత్రి వరండాలో బెంచి మీద కూర్చున్నాడు. మోహన్ రావు ఆలోచనలు పరిపరి విధాలు ఉన్నాయి. అత్తయ్యతో తను చాలా పెద్ద అబద్ధం ఆడాడు. ఒకేసారి భర్త కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిస్తే ముందు అత్తయ్య బతకదు. పోనీ వీళ్ళిద్దరిని విడిచి ఉరుకుల పరుగుల మీద చండం దగ్గరికి వెళ్దామా అంటే ఇప్పటికే ఆలస్యమైంది. అయినా ట్యాక్సీ చేసుకుని ఆగమేఘాల మీద వెళ్ళవచ్చు. ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి మామయ్యని అత్తయ్యని చూసేదెవరు? ఉన్న విషయం అత్తయ్యకు చెప్పి చండం దగ్గరికి తాను వెళ్ళవచ్చు. కానీ అత్తయ్య ధైర్యం తెచ్చుకోవాల్సింది పోయి అధైర్యంతో పూర్తిగా దిగజారిపోతుంది. ఈ వార్త షాక్ లాగా తగిలి స్పృహ కోల్పోవచ్చు. మళ్ళీ జ్వరం ముంచుకు రావచ్చు. భగవంతుడా, నన్నెంత రెకాట పరిస్థితుల్లో పడేశావయ్యా. ఇక్కడ ఉండలేను, అక్కడికి వెళ్ళలేను. చూస్తూ చూస్తూ పెద్ద అబద్ధం కూడా ఆడేశాను.
ఏ దిక్కు దోచక మోహన్ రావు తనలో తాను బాధపడుతూ ఆలోచిస్తుంటే, ఏమయ్యా మోహన్ రావు అన్న పిలుపు వినబడింది. ముందు మోహన్ రావు వినిపించుకోలేదు. మరోసారి పేరు దగ్గరగా వినరావడంతో మోహన్ రావు తలెత్తి చూశాడు. ఎదురుగుండా రామానుజాచారి ప్రత్యక్షమయ్యాడు. రామానుజాచారి ఎవరో వాళ్ళు కాదు, వాళ్ళ ఊళ్ళో గుళ్ళో పూజారి, బాగా తెలుసున్నవాడు. మోహన్ రావు గుడికి వెళ్ళినప్పుడల్లా రామానుజాచారితోటి గంటసేపు కబుర్లు వేసుకుని కానీ ఇంటికి తిరిగిరాడు. రామానుజాచారికి 6 ఆడపిల్లలు. 6 తర్వాత పుట్టినటువంటి ఒకే ఒక్క మగపిల్లాడు, ఒక గయ్యాళి భార్య, 1/2 ఎకరం పొలం, ఒక చిన్న పెంకుటిల్లు. వారసత్వంగా వచ్చినటువంటి గుళ్ళో పూజారిగిరి ఉన్నాయి. వ్యక్తిగా కూడా ఆయన చాలా మంచివాడు. ఆ మంచితనం కూడా నోరు మెదపన్నంత మంచితనం. రామానుజాచారికి మోహనరావుకి వయసులో చాలా తేడా ఉన్నా రామానుజాచారి అమాయకంగా తన ఇంటి కష్టాలు మోహన్ రావుతో చెప్పటం, మోహన్ రావు ఊరటగా తనకు తోచినటువంటి సలహాలు ఇవ్వటం, అవసరానికి 5దో 10దో సర్దుతూ ఉండటం, దానా దీనా వాళ్ళిద్దరి మధ్యన స్నేహం లాంటిది ఏర్పడింది. ఏమిటయ్యా మోహన్ రావు, చేతికి కట్టు, ఎక్కడైనా జారిపడ్డావా ఏమిటి ఆతృతగా అడిగాడు రామానుజాచారి. జరిగిన దుర్ఘటనను వివరించాడు మోహన్ రావు. అరేరే, నీకు చాలా కష్టం వచ్చిందే బాధపడుతూ అన్నాడు రామానుజాచారి. మీరెందుకు వచ్చారు ఆసుపత్రికి మోహన్ రావు అడిగాడు. ఆయన భార్య, పెద్ద పిల్ల, కొడుకు పెళ్లి చూపుల నిమిత్తమని ప్రయాణమయ్యి వాళ్ళు చందం ఉన్నటువంటి ఊరే వెళ్తూ ఉన్నారు. పెళ్లి కొడుకు తాలూకా వాళ్ళు పిల్లని ఇక్కడికి తీసుకుని వచ్చి పంపించండి అంటంతో 28 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కానిటువంటి పెద్ద కూతుర్ని తీసుకుని ఆయన ప్రయాణం కావడం జరిగింది. ఇదే ఆసుపత్రిలో ఆ ఊళ్ళో తెలిసినటువంటి ఆయన ఆపరేషన్ నిమిత్తం చేరటం వల్ల ఆయనని ఒకసారి చూసి వెళ్తే బాగుంటుంది అని ఉదయం బస్సు దిగి ఇటు వచ్చారు. ఆయన చూడటం అయింది. 2 రోజుల క్రితమే ఆపరేషన్ పూర్తయి కులాసాగానే ఉన్నారు. ఆయనని చూడటం పూర్తయింది కాబట్టి వీళ్ళు ఇక వెళ్ళి బస్సు ఎక్కి ప్రయాణం కావటమే. రామానుజాచారి వివరంగా చెప్పాడు మోహన్ రావుకి. ఒకసారి మీ వాళ్ళను కూడా చూసి వెళ్తాను అన్నాడు రామానుజాచారి మోహన్ రావుతో. మోహన్ రావుకి అప్పటికప్పుడే మంచి ఆలోచన వచ్చింది. చందానికి వచ్చిన ఆపద వివరించాడు. మా వాళ్ళని తర్వాత చూడవచ్చు. ఇక్కడ మేమే కాదు, అక్కడ చందం పరిస్థితి కూడా చాలా ప్రమాదంగా ఉంది. మీరు ఎలాగూ వెళ్ళేది ఆ ఊరే. మీరు బస్సులో బయలుదేరితే నెమ్మదిగా చేరతారు ఆ ఊరు. ట్యాక్సీకి, పై ఖర్చులకు అన్నింటికీ నేను డబ్బులు ఇస్తాను. మీ ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకోండి. వివరంగా రాసినటువంటి అడ్రస్ కాగితం ఇస్తాను. మీరు ముందుగా చందం దగ్గరకు వెళ్ళి వాడిని రక్షించండి. ఆ తర్వాత క్షేమంగా మీ పని పూర్తి చేసుకోండి. ఈ ఒక్క సహాయం చేయండి రామానుజాచారి గారు అంటూ రామానుజాచారి 2 చేతులు పట్టుకున్నాడు మోహన్ రావు. ఎంత మాట, మీరు ఇంత ఆపదలో ఉంటే నేను డబ్బు చూస్తానంటారయ్యా. మేము ముందుగా చంద్రం దగ్గరికే వెళ్ళి ఆ తర్వాతనే మా అమ్మాయి పెళ్లి సంగతి చూస్తాను మొహమాటంగా అన్నారు రామానుజాచారి. ఆలస్యం చేయడానికి ఇది సమయం కాదండి. మీ మంచితనం నాకు తెలియంది కాదు. ఈ 500 ఉంచండి, వీలైనంత తొందరగా ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళండి అని చెప్పి మోహన్ రావు జేబులో నుంచి 500 తీసి రామానుజాచారి చేతిలో పెట్టారు. రామానుజాచారి మొహమాట పడుతూనే మోహన్ రావు ఇచ్చినటువంటి 500 తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. మీరు సమయానికి దైవంలాగా నాకు కనబడ్డారు. క్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరండి, బెంచి మీద నుంచి లేస్తూ అన్నాడు మోహన్ రావు. ఇది కూడా ఒక సహాయమేరా. ఆ శ్రీరామచంద్రుడు ఆ పసిపిల్లవాడిని రక్షిస్తే అంతే చాలు అంటూ చందం అడ్రస్ తీసుకుని మోహన్ రావు వద్ద సెలవు తీసుకుని అప్పటికప్పుడే అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామానుజాచారి. రామానుజాచారి నా మొర ఆలకించి ఆ భగవంతుడే నిన్ను నాకు కనబడేటట్టు చేస్తాడు. భగవంతుడా, చందాన్ని రక్షించు అనుకున్నాడు మోహన్ రావు. అతని మనస్సు ఇప్పుడు కొద్దిగా తృప్తి చెందింది. ఏమిటి, మరోసారి చెప్పండి అంది వకుళాంబ. ట్యాక్సీ మాట్లాడి తీసుకొస్తున్నాను అంటున్నాడు. భార్య సరిగ్గా వినలేదేమోనని మళ్ళీ సరిగ్గా చెప్పాడు రామానుజాచారి. మనం ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి అంటే బస్సుకు టైం అయిందేమో అనుకున్నాను. ట్యాక్సీలోనూ విమానాల్లోనూ తీసుకెళ్తాను అనుకోలేదు. ట్యాక్సీలో ఊరేగడానికి డబ్బులు మూటలేమి నేను నా రొంటిన దోపుకుని రాలేదు. ఈసడింపుకి నిష్ఠూరాన్ని జత చేస్తోంది వకుళాంబ. వకుళాంబ పరమగయ్యాణి. విషయం వివరంగా చెప్పినా వినేటటువంటి రకం కాదు. అలాంటిది విషయం ఏదో చెప్పకుండా తొందరగా వెళ్దాం అని ఆపై ట్యాక్సీ మాట్లాడుకుని వస్తానంటే ఆవిడకు చిరెత్తుకురాక ఏం చేస్తుంది? భార్యతత్వం బాగా తెలిసినటువంటి రామానుజాచారి, మనం ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పాను కదా, ట్యాక్సీలో వెళ్తూ అసలు విషయం చెప్తాను కొద్దిగా విసుక్కుంటూ అన్నారు. ఇన్నేళ్ల కాపురంలోనూ భార్య మాట వినడం, 6 ఆడపిల్లలకు మగపిల్లాడికి తండ్రి కావటం అంతవరకు సాధించాడు. కానీ భార్యతో ఎలా మాట్లాడితే తొందరగా పని అవుతుందో మెలకువగా వ్యవహరించడం లాంటిది రామానుజాచారి పెద్దగా తెలియదు. లాభం లేని పరిస్థితుల్లో
మోహన్ రావు 500 ఇవ్వటం వాళ్ళ కలిగినటువంటి ఆపద భార్యకు వివరించాడు రామానుజాచారి. విషయం చెప్పకుండా ట్యాక్సీ పిలుస్తా అంటే నాకేమర్థమవుతుంది? అప్పటికప్పుడే తీవ్ర ఆలోచన చేస్తూ అంది వకులాంబ. భార్యకి అర్థమైనందుకు ఆనందిస్తూ, అయితే వెళ్ళి ట్యాక్సీ పిలుచుకొస్తాను అన్నాడు రామానుజాచారి. అంత అవసరం ఏమీ లేదు ఠకీమని అంది వకులాంబ. అదేమిటే అంటూ రామానుజాచారి తెల్లబోయాడు. అంతేకాని ఆమె అంతరంగంలోని ఆలోచనలని ఆయన పసిగట్టలేకపోయాడు. మోహన్ రావుది వాళ్ళ ఊరే కానీ శివరావు వాళ్ళది వాళ్ళ ఊరు కాదు. శివరావు ఎవరో పార్వతి ఎవరో ఆవిడకు తెలీదు. కాబట్టి ఆవిడకు ఆ విషయం అంత గాబరాగా అనిపించలేదు. కళ్ళ ముందు 500 రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఒక పసివాడి ప్రాణం గురించి ఆలోచించి బాధపడేటంత గాబరా లాంటిది ఏమీ ఆవిడ కానరావటం లేదు. బస్సు యాక్సిడెంట్ అయితే దానిలో తనకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఎవరైనా గాబరా పడతారు, భయపడతారు, ఇంకేమైనా పడతారు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి బస్సు యాక్సిడెంట్కు గురి అయి మరణిస్తే తెల్లారి లేస్తే ఇలాంటి దుర్ఘటనలు ఎన్ని వినాలో అన్నట్టు నోరు చప్పరించేసి ఊరుకుంటారు. సర్వసాధారణంగా చాలామంది విషయంలో ప్రతినిత్యం జరిగేది ఇదే. ముక్కు ముఖం తెలియని శివరావు కొడుక్కి ప్రాణం మీదకు వచ్చినందువల్ల వకులాంబకి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. అందువల్ల నోరు చప్పరించేసి ఊరుకుంది. మనం ఊరికే వెళ్ళటం లేదు, అతను డబ్బు కూడా ఇచ్చేశాడు. అతను డబ్బుతోటి మనం దర్జాగా ముందు ఊరు వెళ్తున్నాం, అది గుర్తుంచుకో అన్నాడు రామానుజాచారి. సరేలేండి, ఆ మాట బుద్ధి జ్ఞానం నాకు లేకపోలేదు. ముసలాయన ఆ పిల్లాడి దగ్గరికి నిన్ను అందంగా చేరి ఉండుంటాడు. మనిషిని రక్షించాలన్నా భక్షించాలన్నా మన చేతుల్లో ఏమీ లేదు, అంతా పైవాడే చూసుకుంటాడు. మనం బస్సులోనే వెళ్దాం తన నిర్ణయం గట్టిగా చెప్పేసింది వకులాంబ. ఒసేయ్ నీకు పిల్లలున్నారే, కాస్త మంచి చెడ్డ ఆలోచించవే ఆవేదనగా అన్నాడు రామానుజాచారి. నాకు పిల్లలున్నారని బాగానే గుర్తు చేశారు. పుట్టిన 7గురిలో 6 ఆడపిల్లల్ని, వాళ్ళకు మీరే తండ్రి అని పాపం మర్చిపోయినట్టున్నారు వ్యంగ్యంగా అంది వకులాంబ. మాటకి మాట తెగులు, వీడికి నాచు తెగులు అన్నట్టు వకులాంబ లాంటి వాళ్ళతోటి మాట్లాడే కన్నా మౌనంగా ఉండడం ఉత్తమమైనటువంటి పని. ఆ విషయం బాగా తెలుసు కాబట్టే ప్రతి చిన్న పెద్ద విషయానికి మౌనంగా సర్దుకుపోతూ ఉంటాడు రామానుజాచారి. భార్యతోటి పోట్లాడి నెగ్గటం సాధ్యం కాదని ఆయనకు తెలుసు. పోట్లాడే కన్నా ఆమెతో సర్దుకుపోయి మరొక రకంగా ఆ విషయం చూద్దామని అనుకున్నటువంటి రామానుజాచారి, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా వల్ల కాదు బాబు, మీ పాటేమో మీరు పడండి అని చెప్పి 500 ఇచ్చినానా అన్నాడు. అయ్యో మీ తెలివి బండలుగాను, 500 తిరిగి ఇచ్చిరమ్మన్నానా సాగదీస్తోంది వకులాంబ. ఈ తఫా కాస్త కోపం వచ్చింది రామానుజాచారికి. అయితే ఆ డబ్బులు మిగ్గుదామంటావా? కోపాన్ని బలవంతంగా దిగమింగుకుంటూ అన్నాడు. అక్కర్లేదు, మనం బస్సులోనే మామూలుగా వెళ్దాం. కావాలంటే ముందు అక్కడికి వెళ్దాం, రక్షించగలిగితే ఆ అబ్బాయిని రక్షించగలుగుతాం. మనకి 4 డబ్బులు మిగులుతాయి. మానవ ప్రయత్నంగా మనం చేద్దాం. మనం ఎంత ప్రయత్నం చేసినా దైవ నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. వకులాంబ ఈ మాటలు అనగానే కొంతలో కొంత సంతోషించాడు రామానుజాచారి. బస్సులో ప్రయాణమై వెళ్ళి ముందుగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్దాం అంది. ఆ ఒక్క మాట చాలు. భగవంతుడా, భార్య నోటికి తడవడం తప్ప తెలిసి ఎవ్వరికీ ఏ చిన్న అపకారము చేయలేదు. నా తప్పుని మనసారా క్షమించి ఆపదలో ఉన్నటువంటి ఆ పసిపిల్లవాడిని ఎలాగైనా కాపాడు తండ్రి. ప్రతిరోజు 100 ప్రదక్షిణాలైనా 101 రోజు నీ గుడి చుట్టూ తిరిగి చేస్తాను. అంతకన్నా ఈ అభాగ్యుడు ఏమీ చేయలేడు అంటూ భగవానుడిని వేడుకున్నాడు రామానుజాచారి. ఆ తర్వాత వకులాంబ ఇష్టానుసారమే ఆవిడ చేతికి 500 ఇవ్వడమే కాక బస్సులో బయలుదేరాడు రామానుజాచారి. అప్పుడు సమయం ఉదయం 10:10. బస్సు వేగంగా ముందుకు దూసుకుపోతుంది. ఆ బస్సులోనే ప్రయాణం చేస్తున్నాడు రామానుజాచారి తన కుటుంబంతో. తన సీట్లో నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చున్నదే కాక మధ్య మధ్యలో ఒక కునుకు కూడా తీస్తూ ఉంది వకులాంబ. రామానుజాచారి కొడుకు పట్నం వెళ్ళిన తర్వాత అమ్మను కాకాపట్టి ఏం కొనిపించుకుందామా అని ఆలోచిస్తున్నాడు. కాబోయే పెళ్లి కూతురు రామానుజాచారి పెద్ద కూతురు అయినటువంటి శ్రీ మహాలక్ష్మి పట్నంలో తను చూడబోయేటటువంటి పెళ్లి కొడుకుని తలుచుకుని పగటి కళలు కంటూ ముసిపోతూ ఉంది. ఆ అమ్మాయి కళ్ళ ముందు పెళ్లి కొడుకు పాత సినిమాల్లో ఎన్టీఆర్ లాగా దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు అందరూ ప్రయాణికులు అంతో ఇంత ఉత్సాహంగానే ఉన్నారు. ఓ పక్కన రామానుజాచారి తప్పు చేసిన వాడిలాగా పరిపరి విధాలా తప్పిస్తూ, భగవంతుడా, నా మూలంగా పసిపిల్లవాడి ప్రాణాలు పోతే నా జన్మకు ఇంకా నిష్కృతి లేదయ్యా, నువ్వే కాపాడాలి నన్ను అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఆపదలో ఉన్నటువంటి ఆ పసిపిల్లవాడిని తలుచుకుంటూ ఉంటే ఆయన ప్రాణం విలువిలలాడుతూ ఉంది. భగవంతుని వేడుకోవటం మినహా ఆయన చేయగలిగింది అంటూ ఏమీ లేదు కనుక
భగవంతుడిని వేరుకుంటూ వ్యధ చెందుతూ ఉండిపోయాడు మౌనంగా. మధ్యలో ఒకసారి లేచి కళ్ళు తెరిచి భర్తను చూసినటువంటి వకులాంబ, ఏమిటో అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? దిక్కుమాల ఆలోచన నీకు ఎప్పుడూ ఉండేదే, ఈ సమయంలోనైనా కాస్త విశ్రమించకూడదా? సాధింపుతో ఆయనకు సలహా ఇచ్చి మళ్ళీ తాను నిద్రలోకి జారుకుంది. సరిగ్గా 12 గంటకు మధ్య దోవలో వచ్చేటటువంటి ఆ ఊరిలో ప్రయాణికులు భోజనం చేయడానికి వీలుగా బస్సును హోటల్ ముందు ఆపాడు బస్సు డ్రైవర్. భోజనం చేయడానికి చాలామంది బిలబిలలాడుతూ బస్సు దిగారు. ముందు జాగ్రత్తతోటి పులిహార, అటుకులు లాంటివి భోజన సమయంలో తినడానికి వకులాంబ మూట కట్టుకుని వచ్చింది. హోటల్లో భోజనం చేద్దామే అమ్మా అని ముద్దుల కొడుకు అడిగేసరికి అప్పనంగా వచ్చినటువంటి డబ్బు చేతిలో ముద్దుల కొడుకు ఉండటంతో కాదనలేకపోయింది వకులాంబ. హోటల్లో కుర్చీ మీద కూర్చుని ఆ కూడు ఒక్కసారి అయినా సరే తినాలన్న కోరిక అసలు వకులాంబకే ఎప్పటి నుండో ఉంది. కుమారరత్నం అడగంగానే ఇంటి దగ్గర నుండి తెచ్చుకునేవి మధ్యాహ్నం ఫలహారంగానూ రాత్రికి భోజనంగానూ తిందాం, వీళ్లతో పాటు మనం కూడా హోటల్కి వెళ్ళి తిని వద్దాం పదండి అంది వకులాంబ. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినిరండి. రామానుజాచారి ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాడు. ఆయన హోటల్లో తినకపోయినంత మాటను వచ్చి పడేటటువంటి ప్రమాదం ఏమీ లేదు. మీ కర్మ అనుకున్నటువంటి వకులాంబ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని బస్సు దిగింది. బస్సు దిగుతూ ఓ హెచ్చరిక కూడా చేసింది. ఎలాగూ ఇక్కడే ఉంటానంటున్నారు కదా, ఓ కంట సామాన్ చూస్తూ ఉండండి. పిదపకాలం పిదప బుద్ధులు ఎవరినీ నమ్మడానికి లేదు. రోజు రోజుకి దొంగలు మోసగాళ్ళు ఎక్కువైపోతున్నారు. అవునవును, ఈ ప్రపంచం అంతా వంచన, దగ, మోసము, స్వార్థము, ఎవ్వరికి వారు తమ గురించి ఆలోచించేవారే. అప్పనంగా వస్తే అప్పడాల కర్రని కూడా పోనివ్వరు. వాళ్ళందరిలోనూ మనము ఒకళ్ళం. ఈ మాట పైకనేటటువంటి ధైర్యం లేనటువంటి రామానుజాచారి ఈసడింపుగా మనసులో అనుకుని ఊరుకుండిపోయారు. బస్సు దిగిన వకులాంబ కూతురు శ్రీ మహాలక్ష్మితోనూ కొడుకు సుందరాచారితోనూ భోజన హోటల్ వైపు నడుస్తుంటే, అమ్మ అమ్మ అందరూ ఈ చిన్న హోటల్కే పోతున్నారే, ఇది చూడటానికి ఏమీ బాగలేదు. అదిగో ఆ పెద్ద హోటల్లోకి వెళ్దాం గారం చేస్తూ అడిగాడు సుందరాచారి. అవునే అమ్మా, అదే బాగుంది అంది శ్రీ మహాలక్ష్మి. కూతురు కొడుకుది కోరిక నెరవేర్చడానికి ఆవిడ ఆ పెద్ద హోటల్ వైపు వెళ్ళింది. బస్సు వాళ్ళకి హోటల్ వాళ్ళకి మధ్య ఒప్పందం ఉంటుందని, భోజన సమయానికి వాళ్ళ హోటల్ ముందే బస్సును ఆపుతారని, ఆ హోటల్ వాడు పెట్టినటువంటి గడ్డేదో గబగబా నోట ముక్కుని ఆదరాబాదరాగా మళ్ళీ వచ్చి బస్సులో పడాలని, ఇలాంటి విషయాలు ఏమీ వకులాంబకు తెలియవు. హోటళ్లలో తినటం, సినిమాలు చూడటం, ఆచమ్మ పోచమ్మ కబుర్లు చెప్పుకోవటం, ఇలాంటివన్నీ ఆవిడకు చాలా ఇష్టం. స్తోమత లేకపోవటము, భర్త పల్లెటూరులో గుళ్ళో పూజారి కావటంతో ఇలాంటి కోరికలు ఆవిడ ఏమీ తీరలేదు. పిల్లలకు కూడా ఆవిడ పొలికే వచ్చింది. హుషారుగా పిల్లలతో పెద్ద హోటల్ దగ్గరికి నడిచినటువంటి ఆమె డబ్బుల మాట గుర్తుకు రావడంతో డబ్బులు పెట్టెలో పెట్టాను, జాగ్రత్తగా తాళం వేసి ఒక్క 100 రూపాయలు మాత్రమే తీసుకునిరా, మీ నాన్న నిద్రపోతుంటాడేమో, పెట్టెని ఒక గంట జాగ్రత్తగా చూస్తూ ఉండమను అదా హెచ్చరికతో పాటు తాళిబొట్టు తాడుకి కట్టుకున్నటువంటి తాళం చెవిని విప్పి సుందరాచారి చేతిలో పెడుతూ చెప్పింది వకులాంబ. సుందరాచారి తాళం చెవి తీసుకుని రయ్యన బస్సు వైపు వెళ్ళాడు. అమ్మాయి, అన్నంలోకి ఆధారంలో ఏమేం చేశాడో హోటల్ వాడిని కనుక్కొని వస్తాను, నువ్వు ఈ పక్కగా నుంచునుండు అని కూతుర్ని అక్కడే విడిచి హోటల్లోకి వెళ్ళింది వకులాంబ. గోడ మీద ఉన్నటువంటి సినిమా వాల్ పోస్టర్స్ని చూస్తూ బాగా గోడ పక్కకు జరిగింది శ్రీ మహాలక్ష్మి. అక్కడ నుంచున్న 2 ఆడవాళ్ళు ఈ తల్లి కూతులను గమనించారు. ఈ ఊరికి ఏ మనిషి కొత్తో, ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది వాళ్ళు మొదటి చూపులోనే గ్రహించగలరు. శ్రీ మహాలక్ష్మికి ఆకారం గుమ్మటంలాగా ఉన్న ముఖం అందంగా ఉండడంతో ఆ అమ్మాయి మీ వాళ్ళ చూపులు పడ్డాయి. శ్రీ మహాలక్ష్మి నోరు తెచ్చుకుని సినిమా పోస్టర్ని చూడటం చూసి వాళ్ళు అప్పటికప్పుడే మంచి ప్లాన్ వేశారు. శ్రీ మహాలక్ష్మి వెనుకనే చేరారు. కాస్త గట్టిగానే మాట్లాడుకోసాగారు. వాళ్ళ మాటల్లో శ్రీదేవి అన్న పేరు విని జాగ్రత్తగా చెవులు వగ్గి వాళ్ళ మాటలు వినసాగింది శ్రీ మహాలక్ష్మి. శ్రీదేవి మన మేనత్త కూతురు కాబట్టి ఒకసారి మా అందరినీ చూసి పోదామని గప్చుప్గా మా ఇంట్లో దిగింది. అదేనా ఈ పక్క పల్లెటూరులో షూటింగ్ ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చి రాత్రి మా ఇంటికి రావడం అంటూ జరిగింది. శ్రీదేవి మా ఇంట్లో దిగినట్టు తెలిస్తే ఊరి జనం అంతా మా ఇంటి మీదే పడతారు. పైగా ఇప్పుడు ఆమె పెద్ద హిందీ యాక్టర్ కూడా అయింది. నీవు నా స్నేహితురాలు కాబట్టి శ్రీదేవిని చూపిస్తాను అంటున్నాను. నేను ఇప్పుడు మా ఇంటికి తీసుకుని వెళ్తాను. 5 నిమిషాలు మా ఇంట్లో ఉండి ఆమె చూసి వెళ్ళిపోవాలి. మరి అలా అయితేనే నేను మా ఇంటికి తీసుకెళ్తాను. అందులో ఒక ఆమె అంది, బాబు
5 నిమిషాలు కూడా అక్కర్లేదే, శ్రీదేవిని ఒక్కసారి కళ్ళతో చూసినా చాలు జన్మ తరించిపోతుంది. తొందరగా వెళ్దాం పదవే అంది రెండో ఆమె. ఆ 2 ముక్కలు వినంగానే శ్రీ మహాలక్ష్మి మనస్సులో లేకుండా పోయింది. ఏమండి అని మొదటి ఆమెను పిలిచింది. శ్రీ మహాలక్ష్మిని అప్పుడే చూసిన దాన్ని ముఖం పెట్టి, నన్నేనా పిలిచింది అందామె. వాళ్ళకి దగ్గరగా వస్తూ, మిమ్మల్ని అంది శ్రీ మహాలక్ష్మి. ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. మరెందుకు పిలిచావు? నేను ఒకటి అడుగుతాను, మీరేమనుకోరుగా? ఏమీ అనుకోను, అడుగమ్మాయి. శ్రీదేవి మీ మేనత్త కూతురా అండి? అరే నీకెలా తెలుసు? ఆమె ఆశ్చర్యపోతున్నట్టుగా ముఖం పెట్టి అడిగింది. ఇంతకు ముందే మీరు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. మీ ఇల్లు దగ్గర దూరమా అండి? ఈ సందులో 3వ ఇల్లే మాది. వాళ్ళిల్లు అక్కడే అని తెలియంగానే శ్రీ మహాలక్ష్మి కళ్ళు ఆనందంతో చమక్కుమని మెరిశాయి. నాకు కూడా ఒక్కసారి శ్రీదేవిని చూపించరా అండి? నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం అంటూ తన మనసులో కోరికను బయటపెట్టింది శ్రీ మహాలక్ష్మి. ముందు ఒకళ్ళే అంటారు, తర్వాత 100 మంది తయారవుతారు. మీ ఇంటికి వచ్చినందుకు బాగా అయిందే అని శ్రీదేవి ఆ తర్వాత నన్ను తిడుతుంది తిప్పుకుంటూ చెప్పింది ఆమె. లేదండి, నేను ఒక్కదాన్నే అలా చూసి ఇలా వచ్చేస్తాను అంది ఆశగా శ్రీ మహాలక్ష్మి. అయిష్టంగా ముఖం పెట్టింది ఆమె. అక్కడే ఉన్నటువంటి ఆమె స్నేహితురాలు, పోనీ లేవే పాపం, అలా చూసి ఇలా వెళ్ళిపోతానంటోంది కదా, ఒక్కసారి చూపిస్తే నీ సొమ్మేం పోయిందే. శ్రీదేవిని చూడటం కానీ చూపెట్టడం కానీ అందరికీ సాధ్యమవుతుందా? ఆమె మీ మేనత్త కూతురు కాబట్టి మా లాంటి వారికి చూసేటటువంటి యోగమైనా పట్టింది. చేతుల్లో ఉన్న పని ఈ ఒక్కసారికి చూపిద్దు. ఆ అమ్మాయి ఎంతో మోజుపడి అడుగుతూ ఉందిగా అంది ఆమెతో పాటు ఉన్నటువంటి ఇంకొక ఆమె. సరే మాతోరా, అలా చూసి ఇలా వెళ్ళిపోవాల్సిందే. శ్రీదేవితో మాటలు గీటలు పెట్టుకుంటానంటే ఊరుకోను. ఈ సంగతి ఎవరితోనైనా చెప్పినా సరే ఊరుకోను. జనం వచ్చి మా ఇంటి మీద పడతారు. అయిష్టంగా ముఖం పెట్టి ఈ మాట అని ఆమె ముందుకు సాగింది. స్నేహితురాలు ఆమె వెనకనే నడవసాగింది. శ్రీ మహాలక్ష్మికి వాళ్లతో పాటు వెళ్లాలనే ఉంది. తమ్ముడు బస్సు దగ్గరికి వెళ్ళాడు. తల్లి హోటల్లోకి వెళ్ళింది. ఏం చేయాలో పాలుపోక మళ్ళీ వాళ్ళను అక్కడ ఆపి తన విషయం చెప్పుకొచ్చింది శ్రీ మహాలక్ష్మి. సరేలే, మీ అమ్మ హోటల్లోకి వెళ్ళిందన్నావు కదా, హోటల్లో వాడిని కూరలు పచ్చళ్ళు కొనుక్కుని బయటకు రావడానికి 5 నిమిషాల పైనే పడుతుంది. మీ అమ్మ ఎలా ఉంటుందో, ఏ చీర కట్టుకుందో చెప్పు. మీ అమ్మ బయటకు వస్తే మీ అమ్మకు కంగారు పడకుండా నీ విషయం చెప్తుంది. నా స్నేహితురాలు ఇక్కడే ఉంటుంది, మనిద్దరం వెళ్దాం పదా. శ్రీదేవిని అలా చూసి ఇలా వచ్చేద్దు కానీ నీవు మళ్ళీ ఇక్కడికి రాగానే నా స్నేహితురాలు మా ఇంటికి వస్తుంది అంటూ ఉపాయం చెప్పింది ఆమె. శ్రీ మహాలక్ష్మికి ఆమె చెప్పింది బాగా నచ్చింది. తన తల్లి ఆనవాళ్ళు కట్టుకున్న చీర రంగు 2 ఆమెకు చెప్పి ఆమె మొదట ఆమెతోటి కలిసి పరుగులాంటి నడకతో పక్క సందులోకి దారి తీసింది శ్రీ మహాలక్ష్మి. పక్క సందులోని 3వ ఇంట్లోకి ఏ అనుమానము రాకుండా తీసుకెళ్ళింది శ్రీ మహాలక్ష్మి ఆమె. ఆ తర్వాత ఆ ఇంటి తలుపులు నిశ్శబ్దంగా మూసుకున్నాయి. వాళ్ళిద్దరూ మోసకత్తెలు. ఆ విషయం తెలియనటువంటి శ్రీ మహాలక్ష్మి సినిమా తానం చూడాలనే పిచ్చి వ్యామోహంతో, పల్లెటూరి అమాయకత్వంతో చాలా తేలికగా వాళ్ళు వేసిన వలలో చిక్కుకుపోయింది. హోటల్ దగ్గర ఉన్నటువంటి ఆ 2వ మోసకత్తె ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నట్టు ఇంకా అక్కడే నుంచునుంది. వకులాంబ హోటల్లోకి వెళ్ళి వాళ్ళని వంట పదార్థాలను గురించి అడుగుతూ ఉంటే వాళ్ళు నవ్వటం, దాంతో ఆవిడ కోపం రావటం, వాళ్ళతో పోట్లాడటం, మొత్తానికి హోటల్ లోపల అనవసరంగా 10 నిమిషాలు గడిచిపోయింది. వాళ్లతో పోట్లాడి బయటకు వచ్చేసింది వకులాంబ. సుందరాచారి 100 రూపాయల నోటు తీసుకుని ఎదురొచ్చాడు. కొడుకుని చూస్తూనే, అక్కయ్య ఏదిరా అందామె. బాగుంది, నాకేం తెలుసు అక్కయ్య, నువ్వు ఇక్కడ ఉంటాము, డబ్బులు నన్ను తెమ్మని బస్సు దగ్గరికి పంపించావు కదా, అక్కయ్యదని నన్ను అడుగుతామేమిటి? చిరాకు పడుతూ అన్నాడు సుందరాచారి. అది ఎక్కడికి పోయిందో ఏమిటో అంటూ గాబరాగా నలువైపులకు చూసింది శ్రీ మహాలక్ష్మి కోసం వకులాంబ. అక్కడ హోటల్స్ షాపులు ఉండటం వల్ల బజారు కాస్త సందడిగానే ఉంది. ఎవరి పని వారికి ముఖ్యం అన్నట్టుగా ఎవరి మానాన వాళ్ళు నడిచిపోతూ ఉన్నారు. ఒకరి విషయం మరొకరు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. వకులాంబ మరోసారి నలువైపులా చూసి వాళ్ళకు అల్లంతా దగ్గరగా నుంచున్నటువంటి 2వ మోసగత్తెతో, ఇక్కడ మా అమ్మాయి నుంచోమన్నాను, నువ్వేమన్నా చూసావా అమ్మా? మీ అమ్మాయా? ఎన్నేళ్ల పిల్ల? గౌన్లు వేసుకుంటుందా, పరికిణి వేసుకుందా, లేక చీర కట్టుకుందా? ఎలా ఉంటుంది? బాగా చిన్నపిల్ల పెద్ద పిల్ల అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది. తన కూతురు కట్టుకున్న చీర రంగు నుంచి ఆమె కనుముక్కు తీరు వరకు వర్ణించి ఇలా ఉంటుంది అని చెప్పింది వకులాంబ. ఓ ఆ అమ్మాయా? ఇంతకుముందే ఇక్కడ నుంచుని ఉంటే చూశాను. నా కళ్ళ ముందే ఆ పక్క వీధిలోనికి నడిచి వెళ్ళింది.
అంటూ మరో వీధి వైపు వేలు పెట్టి చూపించింది ఆ మోసగతే. దీని దుంపదేగా, దీనికేం పని ఉందని ఈ వీధిలోనికి వెళ్ళింది? పరాయి ఊరు వచ్చామని లేదు, కాలు చెయ్యి కుదురుగా లేకపోతే ఎలాగా? వయసు రాగానే సరే హవ్వా అని బుగ్గలు నొక్కుకొని ఆమె చూపించిన సందులోనికి దారి తీసింది వకుళమ్మ. కురుమద్దాల విజయలక్ష్మి గారు రచించినటువంటి ఆఖరి క్షణం అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.